హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లైట్ వెయిట్లో ఎలాంటి శారీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీ జాను టెక్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. హలో. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ ఉన్నాయి, పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఆల్ వెరైటీస్ పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? చూద్దాం. ఓకే. కంచి కళ్యాణ పట్టు సారీ మేడం. కంచి పట్టులో కళ్యాణ పట్టు. కళ్యాణ పట్టు. ఓకే. మొత్తం ఎల్లో షేడ్ లో వచ్చింది. దాంట్లో మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేశారు. అంటే మొత్తం టోటల్ సపరేట్గా పళ్ళు అంటూ డిజైన్ చేయకుండా సేమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. డిజైనింగ్ మాత్రం వేరే వచ్చింది, కానీ సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఎల్లోకి ఎల్లో కలర్ కాంబినేషన్తోనే ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో మిడిల్ బ్లాక్లో వచ్చేసరికి లీవ్స్తోని మనకు ఒక చిన్న బంచ్ లాగా వచ్చింది. అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ అండి. రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేతతో వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిడిల్ పార్ట్లో మనకి ఇలా ఉంది. 2 సైడ్స్ ఎడ్జెస్లో వచ్చేసి మనకి మ్యాంగోస్తో లైన్గా ఒక మ్యాంగోస్తో డిజైన్ చేశారనమాట. ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదే మనకి 2 లైన్స్ లాగా వచ్చింది. ఇటువైపు ఏదైతే ఇచ్చారో బోర్డర్ సేమ్, అటువైపు కూడా సేమ్ కంటిన్యూ చేశారు. త్రూ అవుట్ శారీ బోర్డర్స్ వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో ఇచ్చారు. కడ్డీ స్టైల్లోనే లోపల మనకి ఒక డైమండ్ షేప్ లాగా వచ్చేటట్లుగా ఇచ్చారనమాట. అంటే ప్లెయిన్ కాకుండా, కడ్డీ లాగా కాకుండా లోపల డిజైన్ వచ్చేటట్లుగా ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూద్దాం. ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేతలో వచ్చింది. దీంట్లో చిన్న చిన్న మ్యాంగోస్ అండి, చాలా చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి. చిన్న చిన్న మ్యాంగోస్ని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. దానికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ యూస్ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఫుల్ ఇలాగే వస్తుంది. దగ్గరగా చిన్న చిన్న మ్యాంగోస్ని కాంట్రాస్ట్ కలర్లో వచ్చేటట్లుగా, రెడ్ కలర్లో వచ్చేటట్లుగా డిజైన్ చేశారు. ఈ త్రూ అవుట్ శారీ అంతా మిడిల్ పార్ట్కి వచ్చేసరికి ఆ కడ్డీ స్టైల్ బోర్డర్తో పాటు మనకి ఒక టర్నింగ్ క్రీపర్ని కూడా యాడ్ చేశారు. మిడిల్లో వచ్చేసి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ యూస్ చేశారు. ఈ క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ వచ్చింది. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ డబుల్ బోర్డర్ సెకండ్ వైపు కూడా, ఈ శారీకి సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ని రిపీట్ చేశారు. ఫుల్ శారీ మనకి ఇలా వస్తుంది. ఫుల్ గోల్డ్ పెట్టినట్టే గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ చేశారు. శారీ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక ఫ్లవర్ వచ్చేసి సెల్ఫ్ కలర్ ఎల్లో ఇచ్చారు, ఇంకొకటి రెడ్ ఇచ్చారు అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది. బోర్డర్స్ మాత్రం సింగిల్ బోర్డర్, అంటే టర్నింగ్ క్రీపర్ మిక్స్ చేసి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 19,600. దాంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కంచిపట్టులోనే డిజైనర్ సారీ మేడం. అది కళ్యాణ కంచిపట్టు, ఇంకా కొంచెం ఇచ్చింది. ఓకే. ఇప్పుడు కంచిపట్టులో ఇది బ్రోకెట్ స్టైల్లో వస్తుంది మేడం. కంచిపట్టులో బ్రోకెట్ స్టైల్ డిజైన్. మజెంటా పింక్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు, లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పళ్ళు ఇచ్చారు. దాని మీద మనకి గోల్డ్ కలర్ యాడ్ చేసినా కూడా మనకి మంచి బ్రైట్ లుక్ వచ్చింది. పళ్ళు అంతా కూడా 2 సైడ్స్ కూడా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఆరో మార్క్ లాగా ఒకటి, తర్వాత ఒక చిన్న లీవ్స్తోనే ఒక బంచ్ లాగా ఒకటి తీసుకున్నారు. తర్వాత టెంపుల్ డిజైన్. ఇది మనకి ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. కాకపోతే మనకి ఇక్కడ మజెంటా పింక్ లోకి ఆ బోర్డర్ రావడం వల్ల కొంచెం కలర్ చేంజ్ కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి మనకి పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో అదే కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. బోర్డర్స్ వచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. పళ్ళు నుంచి త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 3 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లోనే జరీతో తీసుకున్నారు మొత్తం బోర్డర్ అంతా కూడా. దాంట్లో మనకి చిన్న చిన్న డైమండ్స్ వచ్చేటట్లుగా చూపించారు. తర్వాత వచ్చేసరికి ఇంకా కొంచెం డిఫరెంట్గా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అది బ్లాక్స్ లాగా తీసుకుని దాంట్లో ఒక చోట వచ్చేసరికి సన్నటి క్రీపర్ లాగా ఇచ్చారు డిజైన్, ఇంకొక చోట వచ్చేసరికి లీవ్స్ లాగా ఒక బంచ్ని ఇచ్చారనమాట. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పైన ఏదైతే కడ్డీ స్టైల్లో జరీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని చిన్న సైజులో ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి సేమ్ కింద కూడా అదే బోర్డర్ రిపీట్ చేశారు.
అటు ఇటు వచ్చేసరికి కడ్డీ స్టైల్లో జెరీ బోర్డర్ వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి మనకి బ్లాక్స్ టైప్లో గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి స్ప్రే టిష్యూ వస్తుంది. దానిపైన మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్లోనే మనకి షేడెడ్ ఇచ్చారనమాట. పింక్ షేడ్లోనే మనకి కొంచెం కలర్ చేంజెస్తో. ఇదే వచ్చేసి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ క్రీపర్ అంతా కూడా మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. కొన్ని చోట్ల లీవ్స్ పార్ట్లో వచ్చేసరికి హాఫ్ వచ్చేసి రాణి పింక్ కలర్, ఇంకొక హాఫ్ వచ్చేసి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. కానీ చాలా అందంగా ఉంది, ప్లస్ లైట్ వెయిట్ ఉంది సారీ. లైట్ వెయిట్. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పళ్ళు కలర్ కాంబినేషన్లోనే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. బోర్డర్స్లోకి వచ్చేసరికి వేరియేషన్ చూపించారు. పైన కింద గోల్డ్ బోర్డర్ యాజ్ టీస్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్లో వచ్చేసరికి మనకి మ్యాంగోస్తో డిజైన్ చేశారనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా బ్లాక్స్ లాగా ఒక చిన్న క్రీపర్ ఇచ్చారు కదా, ఇక్కడ అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చేసి దాని మీద మనకి మ్యాంగోస్తో డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ అండి 11,290. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. శ్రీజాను టెక్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఉప్పాడ ఫ్యాన్సీ డిజైనర్ సారీ మేడం. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పళ్ళు డిజైన్ చేశారు. దీనికి రాణి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఎల్లోలో కూడా ఇది మంచి బ్రైట్ ఎల్లో అండి, లెమన్ ఎల్లో అండ్ గడప పచ్చ అంటారు కదా, ఆ కలర్ మిక్స్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో అంతా కూడా మనకి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ యూస్ చేశారు. మిడిల్లో అంతా కూడా మనకి సిల్వర్ జరీతో లైన్స్ లాగా వచ్చింది. ఇక్కడ కూడా మనకి సిల్వర్ జరీతో ఒక ఫ్లవర్, అలాగే గోల్డ్ జరీతో ఒక ఫ్లవర్. బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లోలో మనకి ఎల్లో కలర్ బోర్డరే యాడ్ అవుతుంది, కాకపోతే దానికి జంపింగ్ స్టైల్లో బోర్డర్స్ ఇచ్చారు. ఒక చోట గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో లైన్స్ తీసుకున్నారు, ఇంకొక చోటేమో గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ శారీకి. ఈ శారీ వచ్చేసి మనకి లంగావణి స్టైల్ అండి. శారీ మొత్తం మనకి 2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చి చిన్న చిన్న బడ్స్ లాగా మనకి ఒక రోజ్ ఫ్లవర్ని తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి సిల్వర్ ఇచ్చేసి చిన్న లోపల చిన్న బడ్ లాగా మనకి గోల్డ్ జరీ వచ్చింది. దీనికి ఆపోజిట్గా మనకి టోటల్ ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకుని ఈ బడ్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది ఓన్లీ మనకి పింక్ కలర్ అనేది 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. తర్వాత మళ్ళీ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్కి చేంజ్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అండి, మనకి ఎల్లోలో మనకి పళ్ళులో వచ్చినప్పుడు బోర్డర్ ఎలా వచ్చిందో అదే టైప్లో బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో పింక్లోకి వచ్చేసరికి బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మనకి ఒక ఫ్లవర్ సిల్వర్ కలర్, ఇంకొక ఫ్లవర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫుల్ శారీ అంతా కూడా ఈ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. షోల్డర్ పార్ట్ అంతా మనకి రాణి పింక్ కలర్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఎల్లోలో బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి ఏదైనా పింక్ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ప్యాచెస్ కానీ ఏమైనా డిజైన్ చేయించుకున్నట్టు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 11,800. ఓకే, ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమ్మర్ కోటాలో డిజైనర్ వేర్ సారీ మేడం. లంగావణి స్టైల్ వస్తుంది. లంగావణి స్టైల్లో ప్యాచ్ వర్క్స్. ఓకే, ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. ఎల్లో కలర్లో మనకి సన్నటి చెక్స్ ఇచ్చారు. సమ్మర్ కోటా. ఓకే, దానిపైన మనకి బ్రైట్ లుక్ ఉండేటట్లు అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ తీసుకున్నారు. ఎల్లో పైన గ్రీన్ కలర్తో ఒక లీఫ్ షేప్ తీసుకుని, అంటే మనకి అవుట్ ఫినిషింగ్ వచ్చేసరికి లీఫ్ షేప్లో కనిపిస్తుంది. మళ్ళీ లోపలంతా కూడా మనకి సన్నటి లీవ్స్, అంటే చిన్న చిన్న లీవ్స్ని ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారనమాట. మనకి దీంట్లో 3 కలర్స్ యూస్ చేశారు. బ్లూ, గ్రీన్ అలాగే పింక్ కలర్. ఈ 3 కలర్స్తో ఈ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఫుల్ కవర్ చేశారు. దాని మీద మనకి ఇంకో షైనింగ్ లుక్ కోసం ఏంటంటే చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సారీకి 3 సైడ్స్ కూడా పింక్ కలర్, అంటే మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ ఏదైతే లీవ్స్ ఉన్నాయో సేమ్ అదే లీవ్స్ షేప్తో ఉండేటట్లు మనకి ఒక బోర్డర్ కూడా తీసుకున్నారు. దానిపైన ఇంకా అవుట్లైన్ లుక్ వచ్చేసి మనకి ఎల్లో కలర్తో సన్నగా లుక్ వచ్చేటట్లుగా వచ్చింది, అంటే ఒక థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. ఇది మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీ వచ్చేసి లంగావణి స్టైల్ కాబట్టి మధ్యలో ఎలా ఉందో చూద్దాం. కుచిళ్ళ పార్ట్లో
ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ముందంతా కూడా మనకి కోటా మెటీరియల్ వస్తుంది. ఇక్కడంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉన్న చందేరి మెటీరియల్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకి డిజైన్ వచ్చింది కానీ మనకి సెల్ఫ్ కలర్లో కలిసిపోయింది. సో కింద మనకి హాఫ్ పార్ట్ వరకు ఏం చేశారంటే ఎల్లో కలర్ మనకి షోల్డర్ పార్ట్లో తీసుకున్నారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న కుందన్స్ని ఇట్లా క్రాస్ లైన్స్ లాగా వచ్చేటట్లుగా తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్లో ఎల్లోకి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది కానీ ఇక్కడ పింక్ కలర్కి ఎల్లో కలర్ బోర్డర్ యాడ్ చేశారు, అంటే కాంట్రాస్ట్ కలర్. మొత్తం 2.5 మీటర్స్ తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్తోనే కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్ కూడా చేంజ్ అవుతుంది. మరి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. చందేరి మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారు. దీని మీద ఎటువంటి డిజైన్ కూడా లేదు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి దానికి కాంట్రాస్ట్ కలర్ అంటే ఎల్లో కలర్తో బోర్డర్ వచ్చింది అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1170 రూపీస్. ఓన్లీ 1170 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెట్టెడ్లో ప్యాచ్ వర్క్ వస్తుంది. నెట్టెడ్లో ప్యాచ్ వర్క్స్తో, ఓకే, అంటే బ్రాసో సారీ, బ్రాసో డిజైనర్. ఓకే, లైట్ కలర్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దాని మీద ఫుల్ బ్రాసో డిజైన్ వచ్చింది లీవ్స్ అండ్ క్రీపర్తో. చాలా బ్రైట్ లుక్. నెట్టెడ్ మీద ఇదంతా కూడా ముద్దగా రావడం వల్ల ఏంటంటే ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా ఈ డిజైన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది మొత్తం అంతా కూడా మనకి సేమ్ సింగిల్ కలర్తో తీసుకున్నా కూడా బోర్డర్స్ అలాగే పళ్ళు మాత్రం హైలైట్ చేశారు. పళ్ళు చిన్న పళ్ళునే తీసుకున్నారు, అయినా కూడా దానికి ఏంటంటే మనకి నెట్టెడ్ మెటీరియల్ క్వైట్ ఆపోజిట్ క్రీమ్ కలర్ కాంబినేషన్కి ఫుల్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకుని దాని మీద మనకి మోతీస్ అలాగే వెల్వెట్తో వచ్చినటువంటి ప్యాచ్ వర్క్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అంటే శారీ కలర్ కాంబినేషన్తో పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఇది ప్యాచ్ వర్క్స్ వచ్చింది. అట్లనే ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి బోర్డర్లో మల్టీ కలర్ కాంబినేషన్ అండి. రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు, చిన్న లైన్ గ్రీన్ కలర్ ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మల్టీ కలర్ కాంబినేషన్ ఎల్లో గోల్డ్, పింక్ గోల్డ్, గ్రీన్ గోల్డ్ ఇట్లా 2 కలర్స్ షేడెడ్తో మనకి ఏంటంటే మొత్తం లీవ్స్ పార్ట్ డిజైన్ చేశారనమాట. దానికి ఇంకా కొంచెం డిజైనర్ ఉన్నప్పుడు అంటే చమ్కీస్ కొంచెం షైనింగ్ ఉన్నటువంటి చిన్న లేస్ని కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ పళ్ళు చిన్న పళ్ళుకి వేరియేషన్ చూపించడం కోసం మనకి ఆ పైన ఏదైతే లేస్ టైప్లో మనకి ఒక చిన్న బోర్డర్ ఏదైతే యాడ్